హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ శాలిని. ఈరోజు వీడియోలో స్పెషల్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని ఇంట్లో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియోని చూసాక డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం రెసిపీలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ నార్మల్ వాటర్ తోటి చేప ముక్కలని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బొగోన్లోకి వాటర్ వేసుకొని పసుపు వేసుకొని చేపలని మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకోవాలి. చేపలన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చేపలన్నిటికీ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. మసాలాని మొత్తం చేతితో మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టించాలి. మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టించిన తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చేప ముక్కల పైన వేడి ఆయిల్ వేసుకోవాలి. చేప ముక్కల పైన మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మెంతి పౌడర్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కలమాకు వేసుకోవాలి. కలమాకు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపుని వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి. చింతపండు గుజ్జుని వేసుకున్న తర్వాత బాగా మసల పెట్టుకోవాలి. మసులుతున్నప్పుడే చేప ముక్కలని వేసుకోవాలి. చేప ముక్కల్ని అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కడాయిని ఊపాలి. రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీని షేర్ చేయండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.